నమస్కారం, బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాము. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. నేను చెప్పక్కర్లా, అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్. షాప్ నెంబర్ 113 బి బ్లాక్ లాస్ట్ గ్రాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. ముందు కూడా వర్క్ జరిగిపోయింది, బానే ఉంది. అందరూ ఫ్రంట్ నుంచి వచ్చేయచ్చు, బ్యాక్ సైడ్ తో అవసరం లేదు. కానీ బ్యాక్ కూడా ఓపెన్ లోనే ఉంది, బండితో సహా వచ్చేయచ్చు. ఈ రోజు మన కలెక్షన్ వచ్చేయాలకి గత 3 సంవత్సరాలుగా మీ అందరు ఇస్తున్న సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు చెప్పకుండా ఉండలేను ఈ మాట, నేను అందుకని చెప్పి ప్రతి వీడియోలో చెప్తాను. అవును. అలాగే ఈ రోజు వచ్చే కలెక్షన్ వచ్చేయాలకి భారీ క్లియరెన్స్ సేల్ అన్నమాట. చాలా రోజుల తర్వాత క్లియరెన్స్ పెడుతున్నాము. ఈవెన్ ప్రతి చీర మీద లాస్ట్ టైం పెట్టినప్పటికీ ఇప్పటికి ఒక 20, 30, 40, 50 దాకా వేరియేషన్ ఉండొచ్చు. భారీ క్లియరెన్స్ సేల్ పెడుతున్నాము, ఎవరు మిస్ చేసుకోకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ కలెక్షన్ ఉన్నంత వాటికి మాత్రమే ఈ క్లియరెన్స్. ఎందుకంటే మనకి మిగిలింది అది, సో క్లియరెన్స్ పెట్టేస్తున్నాము. మొన్నటి దాకా బారు చీరలు పెట్టాము. ఈ రోజు ఫుల్ శారీస్, కట్ శారీస్, అంటే డామేజ్ శారీస్ కూడా ఉంటాయి. అన్ని శారీస్ మిగిలినవన్నీ క్లియరెన్స్ లో పెడుతున్నాము. ఈ కలెక్షన్ ఉన్నంత వాటికి మాత్రమే ఈ క్లియరెన్స్ రేట్. మళ్ళీ ఫ్రెష్ గా వచ్చిందంటే ఐటమ్ ఎప్పుడు పెట్టే రేటే. సో ఇదన్నమాట కలెక్షన్ వివరాలు. సిఎల్ శారీస్ ఉంటాయి, ఫ్రెష్ శారీస్ ఉంటాయి, కట్ శారీస్ ఉంటాయి, 3 రకాల చీరలు ఉంటాయి. అందరూ చూడండి. క్లియరెన్స్ భారీ అంటే భారీ క్లియరెన్స్ సేల్, ఫుల్ ఆఫర్ సేల్. ఎవరు మిస్ చేసుకోకుండా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి. మన షాప్ అడ్రస్ చెప్పాను కదా. టైమింగ్స్ వచ్చేసరికి సండే ఒక్క రోజు ఉండదు, షాప్ క్లోజ్ లో ఉంటది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉంటాము. మార్నింగ్ 11 కల్లా ఓపెన్ చేస్తాము. ఎవరైనా ఇంకా వేరే ఊరు నుంచి వచ్చాము, ముందు వస్తున్నామంటే గనక ఫోన్ చేస్తే వచ్చి షాప్ ఓపెన్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన తీసుకుని వెళ్ళొచ్చు. ఈవినింగ్ వచ్చేళ్ళకి 7 దాకా, 7:30 దాకా, 8 దాకా ఉంటాము. మన పరిస్థితిని బట్టి. కస్టమర్లు ఉన్నారంటే వెళ్ళలేం కదా. ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే ఫోన్ చేస్తే ఈవినింగ్ కూడా వెయిట్ చేస్తాం. సమ్మర్ మంత్ ఎండింగ్ క్లియరెన్స్ అనమాట. సమ్మర్ మంత్ ఎండింగ్ ఒకటి చెప్తున్నా కదా. ఇంతకు ముందు అన్ని ఫుల్ శారీస్ పెట్టున్నాము. అన్ని శారీస్ రకరకాల మిక్స్లు పెట్టాము. ఇప్పుడు ఏంటి, ఇంకా మళ్ళీ మనం కట్ శారీస్ ఫ్రెష్ గా కటింగ్ జరుగుతున్నాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టాలి. దగ్గర ఇక్కడ ప్లేస్ లేదు ఇంకా. క్లియరెన్స్ అనేది పడాలి. క్లియరెన్స్ పడితే ఏంటంటే అంతా క్లియర్ అయిపోయింది. అది కూడా చక్కగా మంచి తక్కువ రేట్ లో చీరలు వచ్చేస్తాయి. మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ అనమాట. ఇది ఎవరు మిస్ చేసుకోకండి. మనది ఒక కోడ్ ఉంటది కదా, సర్ప్రైజ్ ఆఫర్. అదేంటి, ఏమేమి ఉంటాయన్నా అందుకో అమేజింగ్ ఆఫర్ అన్ని వస్తాడంట. షర్ట్ పడితేస్తున్నాడు. కట్ శారీస్ అవును ప్లెయిన్ లో ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోకండి. కట్ శారీస్ ఇప్పుడు మస్తు ట్రెండ్ లో ఉన్నాయి. ఏంటంటే సీరియల్స్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ కట్ శారీ. ఆ కట్ వచ్చేది మనకు కనిపించదు, కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. మంచి మంచి డిజైనర్ లో కట్ శారీస్ ఉన్నాయి. ఇది లాస్ట్ లో చెప్తున్నావు, తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. అన్నకి ఇంకా టైం ఇచ్చేద్దాం. ఓకే హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నిద్రపోయి లేచి వచ్చాం. ఓకే డన్ అన్న. సో అడ్రస్ అన్న? అడ్రస్ వచ్చేదానికి మంది సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. ఇప్పుడు మామూలు యథావిధిగా వచ్చేయచ్చు, బ్యాక్ సైడ్ నుంచి రావాల్సిన పని లేదు. ఫ్రంట్ సైడ్ అంతా ఓపెన్ చేశారు, బాగానే ఉంది. ముందుగా వచ్చేయచ్చు. కాకపోతే మన లాస్ట్ లో వస్తుంది, లాస్ట్ బ్లాక్ అనమాట. నాలుగో బ్లాక్ లో లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఐటమ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ వారం వచ్చేసరికి సమ్మర్ మంత్ ఎండింగ్ సేల్ అండ్ క్లియరెన్స్ సేల్, ఆఫర్ సేల్, భారీ క్లియరెన్స్ సేల్, అమేజింగ్ సేల్, సర్ప్రైజ్ సేల్ చాలా ఉంటాయి. వీటికైతే మాత్రం కానీ నీకు చెప్పదలుచుకోలేదు. అయితే ఆర్డర్ చెప్తున్నా, వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అమ్మా. అలాగే అన్న, చూస్తేనే మేము చెప్పింది ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. దయచేసి ఫాస్ట్ గా వెళ్ళొద్దు. మీరు ఇక్కడితో వెళ్ళిపోతే మేము చెప్పింది అర్థం కాదు. సగం ముందు వెనక పోయింది, సగం ముందు వచ్చింది. అందుకనే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఎక్కువ టైం కూడా పెట్టదలుచుకోవట్లేదు వీడియోలు. అరగంట చాలు. అప్పటికే మన వాళ్ళకి ఓపిక నశిస్తుంది. అందుకోసం చెప్పి అరగంటలో పెట్టేద్దాము. ఐటమ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉంది ఏంటంటే క్లియరెన్స్ సేల్ కాబట్టి క్లియరెన్స్ సేల్ తగ్గట్టుగా వీడియో అనేది తీసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి డోలా పట్టు. దీనికైతే మాత్రం క్రేజ్ తగ్గట్లేదు, అలానే క్రేజ్ అనేది వదులుకోవట్లేదు. ఎందుకనన్నా? ఒక్కొక్క ఐటానికి ఎందుకని? ఓకే, ఇప్పుడు సిల్క్ ఐటమ్ ఉంది, రెగ్యులర్ అయిపోయింది. డోలా కాకపోతే 2 ఏళ్లు దాటింది. 2 సంవత్సరాలు దాటింది. ఒక ఐటమ్ ఏంటంటే 6 నెలలు 3 నెలలు. నారాయణపేట ఎన్నాళ్ళు ఆడింది? 5 అలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది. అది 6 నెలలు
నారాయణపేట బాగా అంటే సంవత్సరం, కానీ అందరూ వాడేశారు. వాడకం కూడా అందరం బాగా వాడేసారు. డోలాలో ఏమవుతుందంటే ఐటమ్ కూడా మార్చుకుంటూ వస్తున్నారు. అంటే డోలాలో వెరైటీలు డోలా అనేది అలానే ఉంటుంది కానీ డోలాలోనే వెరైటీస్ అనేది మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే అన్నయ్య. ఇప్పుడు ఇది వచ్చేదానికి డోలా పట్టు మిక్స్ అనమాట. పట్టు మిక్సా? డోలా పట్టులో మిక్స్ ఐటమ్ అంటే డిజైన్స్ 1-2 వస్తాయి. డిజైన్ కి కలర్స్ వచ్చేసరికి 1-2 వస్తాయి, కానీ డిజైన్ ఎక్కువ వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుంది, కాకపోతే ఆ డిజైన్ కి రంగులు అనేవి 2 నుంచి ఎక్కువ రావు ఇంకా. అవును. ఓకే, ఇప్పుడు దీని కాన్సెప్ట్ ఏంటి? మనం అమ్మింది ఆల్రెడీ పోయినసారి 350 రూపాయలు 380 రూపాయలు కూడా అమ్మాం. 350 నుంచి 380 వరకు సేల్ చేశారు. హోల్సేల్ రేట్. హోల్సేల్ రేట్. ఓకే, 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాం. ఓకే, కాకపోతే ఇది క్లియరెన్స్ సేల్ కాబట్టి అవును క్లియర్ చేద్దామని చాలా తగ్గించారు రేటు. ఆ తగ్గించిన రేట్ ఇప్పుడు చెప్తావా తర్వాత చెప్తావా? లాస్ట్ లో చెప్తాము. సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము. పరువు తీసేస్తుంది అన్న, ఉన్నట్టు పరువు తీసేసింది. మేము వేస్తామమ్మా, ఎందుకంటే మన కస్టమర్లకు తెలియాలి కాబట్టి. వీటిలో ఒకసారి కలర్స్ డిజైన్స్ అయితే చూద్దాము. డోలాలో మీకు ప్రత్యేకంగా చెప్పాలని ఏం లేదు, ఎప్పటికప్పుడు డిజైన్లు అనేవి మారిపోతూ ఉంటాయండి, కొత్త డిజైన్స్ ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్ ఇది ఇందులో డిజైన్స్ వస్తాయిగా ఈ కలర్ కాంబినేషన్స్ లో 10 డిజైన్లు దాకా వస్తాయి అన్నమాట. రేట్ అయితే మాత్రం ఇంత ముందు హోల్సేల్ గా 350 నుంచి 380 అమ్మిన చీరలు ఇవన్నీ కూడాను 350 అమ్మారు. ఇప్పుడు వచ్చేదానికి రేటు అన్న మంచి మంచి కలర్స్ అన్ని ఆ చీర కింద పోతున్నాయి చూడు. ఆ చీర కింద ఇంకో కలర్ ఉంది చూడు, చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ సపోటా కలర్ కి పిస్తా గ్రీన్. మీరు ఎక్కడైనా చూసింటారు ఈ కలర్ కాంబినేషన్. అసలు ఇంతవరకు పట్టు శారీస్ లో గానీ ఫ్యాన్సీలో గానీ ఇలాంటి కాంబినేషన్ అయితే రాలేదు. బట్ డోలాలో అయితే మంచి డిజైన్ తో అయితే వచ్చేసింది అనమాట. ఇవన్నీ కూడా సెట్ అయితే వస్తాయి. సెట్ కి ఎన్ని పీసులు కట్టావన్నాయి వచ్చేసరికి? 10 పీసులు కట్టావా? మంచిగా అనుకూలంగానే కట్టావే. సింగిల్స్ ఏముండదు. ఓకే అన్న, రేటు తగ్గించేస్తున్నారు. ఓకే ఓకే, ఎంత చెప్తా రేటు చూస్తే ఆశ్చర్యపోవాల్సింది. సో ప్రైస్ అనేది మంచి సర్ప్రైజింగ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఒక బండిల్లో ఉన్న కలర్స్ అలానే డిజైన్స్ అయితే వస్తాయండి. అంటే వీటిలో ఏంటంటే కొత్తగా వచ్చిన రకాలైతే మాత్రం ఇలా ఫ్యాన్సీ వేర్ లో వచ్చాయన్నమాట. ఈ వైట్ బ్లాక్ ఏదన్నా ఇది ఈ వైట్ బ్లాక్ గానీ ఈ బ్లాక్ లో ఉన్న ఈ జెరీ బార్డర్ గానీ ఇవి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్. కానీ ఇంకా స్టిల్ అడిగే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఉన్నారు. అవునవును, ఈ డిజైన్ల కోసం ఇలాంటి కాంబినేషన్స్ కోసం ఇంకా ఫైట్ చేసే వాళ్ళైతే ఉన్నారనమాట. హోల్సేల్స్ కస్టమర్స్ కి ఇంత ముందు మీరు మిస్ అయిన ఐటమ్ అనేది మీకు ఇప్పుడు దొరికితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. ఇవన్నీ ఎలా రేట్లు ఉంటాయి, ఎలా ఇస్తావు, ఎలా తీసుకోవాలి? 10 కలర్స్ కలిపి కట్టగలుగుతాం. ఓకే అన్న, హోల్సేల్ గా క్లియరెన్స్ సేల్ కాబట్టి కేవలం 280 రూపాయలు. నువ్వు మరి ఇంత తగ్గించావా? 380 నుంచి 50% డిస్కౌంట్, 60% డిస్కౌంట్. ఓకే, ఎందుకంటే షాపు ముందు క్లీన్ అవ్వాలి. ఎంత ఉందో చూసావు స్టాక్, ఇక్కడ ఎంత ఉందో పైన కూడా అంతే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే నా డౌట్, ఇంతమంది అంత అమ్మాము లేదా షాప్ కి వచ్చిన ప్రైస్ ఏం మారదు కదా? షాప్ కు వచ్చినప్పుడు అంటే మన వాళ్ళ డౌట్స్ అలా ఉంటాయి. ఇక్కడ ఈ ట్రిప్ వరకే, ఈ వీడియో వరకే, ఈ వీడియో చూసి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళ వరకు మాత్రమే ఈ రేట్ వర్తిస్తుంది. 280 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది అనుకో దాని రేట్ దానికే వెళ్ళిపోతుంది. సో ఒకటి చీర బ్లౌజ్ చూపించావు కాబట్టి ఇంకొకటి ఏదన్నా కొంచెం వైట్ లో గానీ బ్లాక్ లో గానీ ఓపెన్ చేసి చూపించవా? రేట్ అయితే మాత్రం 280 రూపాయలు అయితే పడుతుంది. మినిమం 10 పీసులు కన్ఫర్మ్ గా తీసుకోవాలి. సెట్ కు 10 పీసులు వస్తాయి. సింగిల్స్ అయితే ఉండవమ్మా అన్న. 10 × 280 కదన్నా, 2800 రూపాయలు పెడితే 10 చీరలు వస్తాయి. డోలాయి చాలా మెత్తగా ఉన్నాయి. నేను మెత్తగా అని చెప్తాను కదా, ఎందుకంటే పట్టుకుంటే మెత్తగుంటేనే మెత్తగా చెప్పాల్సి వస్తుంది. అలాంటి కలెక్షన్ ఫ్యాన్సీలో అయినా పట్టులో అయినా ఏదైనా మెత్తదనం అనేది మనకి ఫీల్ చూస్తేనే కదా తెలిసేది. కాబట్టి సేమ్ అదే ఫీల్ అయితే చెప్తున్నాం అనమాట. మినిమం కాదండి 10 పక్కా తీసుకోవాలి. 10 × 280 రూపాయలు. నేను అది కూడా రాస్తాను 10 × 280 అని. ఎందుకంటే వీటిలో రిటైల్ పర్పస్ అనేది లేదు కాబట్టి మీకు సింగిల్ రేట్ అనేది ఉండదు. ఎందుకంటే 10 పీసులు తీసుకోవాలి కన్ఫర్మ్ గా. అన్న నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఈ బండిల్ ఒకటి తీసావు నువ్వు 10 చీరలు వేసావు, ఈ బండిల్ ఇంకో దాంట్లో వస్తాయా మళ్ళీ రావా ఈ డిజైన్లు? కొన్ని తగులుతాయి కొన్ని తగలవు. కాదు కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది. వైట్ బ్లాక్ మాత్రం కామన్ గా వచ్చింది. ఓకే, వైట్ బ్లాక్ కామన్ గా వస్తుంది. డిజైన్లు కొన్ని మారుతాయి అన్నమాట. వైట్ బ్లాక్ కామన్ ఉన్నాయి. ఈ కలర్స్ అనేవి మారాయి. కింద ఉన్నాయి ఇంకా కలర్స్. ఓకే ఓకే, ఇవన్నీ పీసులు
పెట్టారు కట్టకి? అది కట్ట కాదు, మామూలుగా మేము కట్టి పెట్టాం. మీరు కట్టి పెట్టారు కానీ 10 చీరలే. 10 చీరల్లో వైట్ బ్లాక్ 2 కామన్ గా వస్తాయి. మిగతా 8 చీరల్లో 3 చీరలు రిపీట్ తగలొచ్చు, అంటే కలర్ మారిపోద్ది. ఇప్పుడు ఈ చీర ఉంది, ఇదే చీర అది రాకపోవచ్చు, సంపంగి వైలెట్ అలా రావచ్చు. ఇదిగో పర్పులే. ఓకే ఓకే ఓకే. ఏ డిజైన్ అక్క? కిందదేనే ఈ డిజైన్. డిజైన్ కాదు అంటుంది, ఆ కలర్ లోనే డిజైన్ మారింది. అబ్బా డిజైన్లు మాత్రం 10 డిజైన్లు వస్తాయి కదా. కలర్ ఇంచుమించు ఒకలాగే లే. ఓకే ఓకే, డిజైన్ మారిపోయింది కాబట్టి ఇంకా డౌట్ ఏం ఉండదు. 10 చీరలు తీసుకోవాలి, 280 రూపాయలు. ఓకే అన్న. నెక్స్ట్ ఇంకా ఐటమ్ వెళ్ళిపోతాం. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేదానికి ఇది డామేజ్ శారీస్ అని చెప్పి అమ్మాము మనం ఆల్రెడీ. 195 రూపాయలు పెట్టి అమ్మేశాము. ఇప్పుడు స్టాక్ మళ్ళీ వచ్చింది. దాన్ని అయినా సరే క్లియరెన్స్ సెల్ కింద పోసేస్తున్నా, ఎందుకంటే క్లియరెన్స్ వీడియో కాబట్టి. వీడియో కాబట్టి కాదు, ముందు షాప్ ఖాళీ లేదు కాబట్టి. అన్నా ఈ ఐటమ్ నువ్వు క్లియరెన్స్ వీడియోలో పెడుతున్నావా లేదా ఇప్పుడు? సో అందుకు నువ్వు కోసేయాలి, తప్పదు. కోసేయి. ఇది వచ్చేదానికి 5 నుంచి 6 మీటర్లు, 5 to 6 మీటర్స్ వస్తుంది. 5 to 6. డామేజ్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే. డామేజ్ లేకుండా సారీ జాకెట్ లేకుండా చీర వరకే వచ్చింది అనుకో, 5 to 6 అన్నా. అది డామేజా? డామేజ్ రాదు. క్లూ ఇస్తున్నా నేను. ఓకే ఓకే, తొందరపడకూడదు. వస్తే డామేజ్ వచ్చినట్టు, జాకెట్ లేకుండా వస్తే డామేజ్ లేనట్టు. బ్లౌజ్ ఉంటే డామేజ్ ఉంటది, బ్లౌజ్ లేకపోతే డామేజ్ ఉండదు. ఇంత క్లారిటీ ఇచ్చావు. చూపించాం అన్ని ఓపెన్ చేయమని కాదన్నయ్య. సపోజ్ లక్కీగా నువ్వు కట్ట పంపించావు అనుకో, వాళ్ళకి బ్లౌజ్ రాకపోతే వాళ్ళకి డామేజ్ లేనట్టే, మరి బ్లౌజ్ ఉంటే డ్యామేజ్ ఉన్నట్టు. కానీ ఇది మాత్రం క్లారిటీ ఇస్తున్నాం, డ్యామేజ్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఎప్పుడు ఉంటుంది అని కూడా. దీనికి కూడా ఒక టైమింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకైనా సరే ఒక క్లారిటీ ఉండాలి. సో దీనికి బ్లౌజ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా పట్టు కదన్నా, 550 ఆ రేంజ్ ఉండేవి కదా. ఓకే, పళ్ళు మనం డ్యామేజ్ వచ్చింది అని అనుకునే తీసుకోమని చెప్తున్నాం. కన్ఫామ్ గా అని కాదు, దేనికి వచ్చిద్దో దేనికి రాదో మాకు కూడా తెలియదు. క్లారిటీ అనేది లేదు, ఎందుకంటే బండిల్స్ వైజ్ గా వచ్చేస్తాయి కాబట్టి ప్రతి చీర అనేది ఓపెన్ చేయరండి. కానీ డ్యామేజ్ ఉంటుందని తీసుకుంటే బెటర్. లేదు లేదు, అది నీ చేయ అదృష్టమో లేకపోతే ఆ చీర అదృష్టమో తెలియదు. ఇంకో చీర తీయండి, నీ పైనే కనిపిస్తుంది భయ్యా. డౌన్ చేయి, అలా వచ్చింది. చూపించు, మనం ఇచ్చే రేటుకి ఎవరు ఇవ్వరు. ఇది ఎక్కడొచ్చింది? వెళ్ళిపోయింది. అది ఫ్రిల్స్ పెట్టే దగ్గర డ్యామేజ్ అనేది అయిపోయింది. దీని బ్లౌజ్ కూడా వచ్చింది. సో బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చేసారు. మనకి కాపర్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకి మీరు ఇంత ముందు మీరు బ్యాక్ లో చూసుకోండి, ఏ వీడియోస్ అయినా కూడా 550 నుంచి 600 ఉన్న పట్టు శారీస్ అయితే సేల్ చేసినవి. ఇప్పుడు ఏంటంటే మనకి డ్యామేజ్ వస్తుందని మీకు పక్కా చెప్తున్నాము. అది కాక డ్యామేజ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదో అని కూడా మీకు క్లారిటీ అనేది ఇచ్చామన్నమాట. దాన్ని బట్టి తీసుకుంటే ఎక్కడా ఏదైనా ఒకటే వస్తుంది, ఒకటే వచ్చింది, 2-3 రావు. అలాగే డ్యామేజ్ అంటే అలాగే వస్తాయి, అంతేగాని తలకాయలు దూరేంత అయితే రావు. సో ఇది అనేది ఉంటుంది అనమాట. కానీ రేట్ కూడా అంతే తక్కువ ఉంటుంది. మీకు ఒక బండిల్లో మీకు ఇలా స్పీడ్ గా ఏ చీర వస్తే, అవును చేతికి వచ్చిన చీర తీస్తున్నారు మీరు. ఈ కలర్స్ మొత్తం అన్ని పట్టు కలర్స్ అన్న, పట్టు చీరలేనమ్మా, పట్టు కలర్స్. మనం ఇందులో రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి అన్న వీడియో స్టార్టింగ్ లో కూడా అక్క చెప్పారు, ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో ఉంటాయి అని చెప్పాం కాబట్టి ఆ కలెక్షన్ ఇదేనండి. ఎందుకంటే దీనికి ఉంటుంది అని చెప్పి క్లారిటీ చెప్తున్నాం. మళ్ళీ మీరు తీసుకొని డ్యామేజ్ ఉండదు అని అనుకున్నామని కామెంట్ అయితే చేయకండి దయచేసి. క్లారిటీ అనేది ఇస్తున్నాము, పర్టికులర్ గా తీసుకోండి, డ్యామేజ్ ఉందనే తీసుకోండి. ఈ రేటుకి ఏమొస్తుంది రాదు, నేను ఇచ్చే రేటుకి ఎక్కడ ఇవ్వరు. ఓకే అన్న. సో ఇదంతా కూడా చీర అంతా కూడా మంచి పర్పుల్ కలర్ లో కాపర్ డిజైన్స్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ చెప్పాలంటే తక్కువ రేట్ కి వచ్చిన పట్టు చీరలు అని చెప్పుకోవచ్చండి. ఈ రేట్ చూస్తే మీరే స్టన్ అవుతారు. ఏదైనా అన్న నువ్వు ఇలా బండిలకి ఎన్ని కట్టలు కట్టావు మరి? ఇప్పుడు ఇది వచ్చేదానికి 15 చీరలు పెడతా బండిలకి, 15 రేట్ అలా ఉంటుంది. 15 చీరలు ఏంటి కట్ట? ఇటు దిప్పు అనయ్య, చీర ఇట్టుకొచ్చింది.
సో దీనికి పళ్ళు ఇదిగోండి, పళ్ళు ఈ విధంగా వస్తుంది అనమాట. శారీ వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చింది. దీనికి బ్లౌజ్ నేను చూపిస్తాను ఒకసారి. బ్లౌజ్ అయితే గమనించండి. అన్న చూడు, లేదా బ్లౌజ్ లేదా ఉందనిపించింది. ఓకే లేదు. ఓకే ఓకే కచ్చెంగ దగ్గర 5 to 6 అని చెప్తున్నా, స్టార్టింగ్ నుంచే చెప్తున్నా. 5 మీటర్ల నుంచి 6 మీటర్లు. కానీ ఆ చీర కట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ ఉంటది. ఏదైనా బ్లౌజ్ మన దగ్గర ఉన్నది వేసేసినా కూడా సిల్వర్ వేసుకున్నా చాలు. అవును, సిల్వర్ వేసుకున్నా చాలు. బ్లౌజ్ రాకపోయినా ఎంత ఉంది చీర? 5.5 ఉంటది. ఓకే ఓకే. మనము 5 to 6 అని ఎందుకు చెప్తున్నాం అంటే స్టార్టింగ్ కొలత 5. అంటే ఎక్కడన్నా పొరపాటున 5 మీటర్లు వచ్చింది అనుకో, ఏమండి 5 మీటర్లు వచ్చిందిగా అంటారు. అందుకని చెప్పి మా జాగ్రత్త కోసం మేము చెప్తున్నాం 5 మీటర్లని. ఎందుకంటే కస్టమర్లు ఎలాంటి వాళ్ళు అంటే మనకు అనుభవాన్ని ఇచ్చారు కాబట్టి అనుభవంతో వచ్చిన మాటలు అవన్నీ. ఎంత రేటు పెడుతున్నావు తొందర చెప్తావా? ఇంకా కేవలం 160 రూపాయలు. ఇది సంగతి. ఎన్ని కట్టలు? 15 into 160 అంతే. 120 రూపాయలు కచ్చేరి ఆడనిస్తుంటే నేను 1000 చీర కొంటాను. రండి ముందుకి స్టార్టింగ్ రెడీ. మేము తర్వాత వీడియోలో పెట్టి రేట్ ఎక్కువ అమ్ముకుంటాం. సో ఇది క్లియరెన్స్ ఆల్రెడీ సెకండ్ టైం వచ్చిన కలెక్షన్ అనమాట. ఇంత ముందు అయితే ఇది సేల్ చేసిన ఐటమే. వాస్తవంగా అయితే 220 రూపాయలు అమ్మితే కానీ మనకి గిట్టుబాటు అవ్వదు. కానీ నాకు ముందు స్టాక్ ఎక్కువైపోయింది. ఆల్రెడీ రావాల్సి ఉండే వేళ్లు, దానికోసం అని చెప్పేసి ముందు క్లియర్ చేద్దామని చెప్పేసి. సో అవును, ఎంత బాగుంది. అవును, 550 రూపాయలు బయటకు వెళ్తే ఫస్ట్ నువ్వు ఒక చీర ఓపెన్ చేసినప్పుడు చెప్పే స్టార్టింగ్ చీర, ఎందుకంటే ఆ రేట్ మనం చూసాము, అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏంటంటే డ్యామేజ్ అని చెప్పి అమ్ముతున్నాం. అవునవును. 50-50 నా చేసి 50-50. చూడు ఎంత షైనింగ్ ఉందో అన్న. 15 into 160 రూపాయలు పడుతుంది. ఓకే. ఇందులో కూడా సింగిల్స్ అనేది ఏది ఉండదు. నేను ఇందాక ఏం చెప్పా, ఇందాక 280 into 10, ఇది 15 into 160. ఓకే డన్. నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం. ఓకే ఓకే. ఫ్యాన్సీ కలర్స్, పట్టు కలర్స్ అయితే వచ్చాయన్నమాట. కొన్నిటికి బ్లౌజ్ రావచ్చు, రాకపోవచ్చు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఒకటి డ్యామేజ్ వచ్చింది అని ఇష్టపడి తీసుకోండి. ఉంది అని తీసుకోవాలి ఫస్ట్, ఇష్టం అని కాదు, ఉంది అని తీసుకోవాలి. ఓకే అన్న. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, తర్వాత రాదు అనుకోవద్దు, వస్తుందనే తీసుకోండి. మీ అదృష్టం. అది పండగ లాంటి కలెక్షన్ మంచి బంపర్ ఆఫర్ లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకసారి మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంటుందండి. ఏంటిది? కలర్ బాగుందిలే. ఓకే ఓకే. డ్యామేజ్ అంచు, పళ్ళు అంచు ఏం కాదు, మొత్తం కొద్దిగా ఇక్కడ నుంచి కట్ చేస్తే ఓకే డన్. అయితే కానీ ఈసారి మాత్రం చాలా క్లారిటీ ఇచ్చావన్నా. ఎవరికి ఇది ఇంకా కామెంట్ పెట్టే అంటే ఓపిక ఉండదు. ఎంత చెప్పినా కూడా అదే అంటారు చూసావా, వ్యాపారం చేసే వాళ్ళు పెట్టుకోరేది కామెంట్లు కానీ ఏదైనా. 1-2 కొన్నోళ్ళు ఏదో పెడతానే ఉంటారు, ఇంకా వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం. ఓకే ఓకే. సో ఇదన్నమాట కలెక్షన్. 160 రూపాయలు into 15 చీరలు. సో నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసరికి అందరికి కావాల్సింది ప్లెయిన్. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్. ఓకే అన్న. ప్లెయిన్ చీర కడుతున్నారు, డిజైన్ జాకెట్ వేస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. సీరియల్స్ లో కట్టాయి కూడా అయ్యే వాళ్ళు కట్టే ప్లేన్ 200 రూపాయలు చీర, జాకెట్ 1000 రూపాయలు చీర. కొంచెం వర్క్ బ్లౌజ్ అనేది వేస్తారు అనమాట. ఏంటంటే ఇల్లు వెళ్ళాలి సీరియల్ లో ఆమెని కట్టాయని మన కొట్లో అమ్మించర్లే ఒకప్పుడు. సో అలాంటి కలెక్షన్ అనేది మనకు అక్కడక్కడ కాకుండా మన దగ్గర ట్రెండ్ అయిపోయింది కాబట్టి మన దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. ప్లేన్. ఓకే అన్న. ఇందులో వచ్చేదానికి 3 రకాలు వస్తాయి క్లాత్లు. ఇది వచ్చేదానికి 60 గ్రామ్ జార్జెట్. ఫస్ట్ 60 grams. నెక్స్ట్ ఇది వచ్చేదానికి మార్బుల్ జార్జెట్, ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఐటమ్. ఇది వచ్చేదానికి టిక్కీ స్టైల్ లో వస్తుంది. టిక్కీ స్టైల్ లో ఈ 3 రకాల క్లాత్లు. ఓకే అన్న. 3 రకాల క్లాత్లు రేట్ ఒకటే వస్తాయి. ఓకే ఓకే. అది క్లియరెన్స్ సేల్ పెట్టాం కాబట్టి. క్లియరెన్స్ సేల్. ఓకే అన్న. ఆల్రెడీ మనం ఈ 250 రూపాయలు అమ్మినయే. ఈ వచ్చేదానికి ఏమో 220 రూపాయలు అమ్మాం. ఇది 235 రూపాయలు అమ్మాం. సో కొంచెం ఆ ప్రైస్ లో అమ్మినటివన్నీ కూడా ఇప్పుడు మనకు ఒకటి క్లియరెన్స్ సేల్ బేస్ మీద వస్తుంది కాబట్టి వీటిలో 3 రకాలు ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాము. ఈ ఐటమ్ లో అయితే మాత్రం మీరు ఇక్కడ 3 పెట్టారు కదా, మనం ఎలా తీసుకోవాలి ఈ 3 రకాల్లో? అది వాళ్ళ ఇష్టం.
అందులో ఒక 5 ఇందులో ఒక 5 అలా తీసుకోవచ్చా? 15 చీరలు పెడుతున్నా బండిల్ కి. ఓకే, ఒక్కొక్కటి 15 పెడుతున్నావు, 3 కలిపి 15 పెడుతున్నావు అన్నా? 3 5 కలిపే పెడతా. అది కదా, అంటే ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు ఇందులోనే 15 కావాలంటే ఇందులోనే ఇస్తా, అలా ఇస్తావు. ఎందులో కావాలంటే అందులో 15 కావాలని ఇస్తా. సో మనకేంటంటే 3 రకాలు 3 5 15 చీరలు అయితే ఉంటాయి, కానీ కలిపి పెడతామని చెప్తున్నాము. కాకపోతే ఎవరి వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఏంటంటే అవే. ఇప్పుడు ఇది ఎన్ని మీటర్స్ ఉంది? 6 4 2 కటింగ్ 6 మీటర్లు. ఓకే డన్. కలర్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే అన్న. సో ఇవన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ అయితే వస్తాయి అనమాట. బండిల్ వచ్చేసరికి ఇలా మనకి 15 పీసులు అయితే ఉంటాయి. 30 పీసులు. ఓకే ఓకే. నేనేం చెప్తున్నానంటే 3 రకాలు కలిపి 15. ఇప్పుడు ఒక రేట్ చెప్తావు, ఆ రేట్ కు సంబంధించిన 15 చీరలు కన్ఫర్మ్ గా తీసుకోవాలి. అది కూడా క్లియరెన్స్ సేల్ కాబట్టి తీసుకోవాలి. నువ్వు చీర ఓపెన్ చేయ ఒకటి. మోడల్స్ చెప్తుంది. మోడల్స్ అదేమో అచ్చంగా మా 60 గ్రామ్ జార్జెట్ మధ్యలో జరీ లైన్ లాగా వస్తుంది. క్లాత్ ఒక చీర లాగితే. ఓకే ఓకే, చూడండి ఎంత గట్టి కడతారో. ఇలా మనకి జెరీ లైన్ అనేది స్ట్రైట్ గా వస్తుంది అనమాట. ఈ శారీ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి 2 కట్స్, అదే 2 ముక్కలు వస్తుంది, ఒక జాయింట్ ఉంటుంది అనమాట. మరి ఇది వచ్చేసరికి ఇది ఫ్యాబ్రికే వస్తుంది. దీనికి ఏంటంటే చీర మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చాయి సెల్ఫ్ లో. మధ్యలో పెద్ద లైన్ ఉందా? ఇదిగోండి ఇక్కడ ఉంది మధ్యలో పెద్ద లైన్. అన్న ఇందాక నీ దగ్గర సెల్ఫ్ బుట్టీలో చీర ఇది కూడా అందులోనే వస్తుంది. చూపిస్తున్నాను అక్క, వాటిలో వస్తే కదా. ఇప్పుడు బండిల్లో తగులుతాయిగా, బండిల్ తగిలిది. సో ఇలా మనకి షైనింగ్ ఉన్న శారీస్ అయితే ఇవి కూడా చూపిస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా సెల్ఫ్ బుట్టీలో అయితే వస్తాయి. ఇది వచ్చరికి మనకి గోల్డ్ ప్యాడింగ్, లైట్ వచ్చేసి లైట్ కలర్ వచ్చి ఏం ట్రెండో మన దగ్గర ఈ చీరలు. ఏమన్నా మామూలుగా అమ్మలేదు అసలు. షిమ్మర్ లైన్స్ ఇట్లా మనకి బండిలకి 15 చీరలు అయితే వస్తాయి అనమాట. మీకు ఇక్కడ ఒక 15 చీరలు కట్ట చూపించినా కూడా మీరు ఆశ్చర్యపోవసరం లేదు, అంత కలెక్షన్ అయితే ఉంటుంది. రేట్ ఎలా ఇస్తున్నావు చెప్తే కొంచెం చెప్పండి. ఇది కూడా మనకు వచ్చరికి ప్యాడింగ్ స్టైల్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా మనకి చాలా షైనింగ్ ఉంటాయండి. బొటిక్ స్టైల్లో ఉన్న శారీస్ అనమాట అన్ని కూడాను. వీటికి బ్లౌజులు అన్ని కూడా మనం కాంట్రాస్ట్ లో వేస్తే మాత్రం హై క్లాస్ గా అయితే ఉంటాయి అనమాట. మీరు కలెక్షన్ తీసుకొని అమ్ముకునే దాంట్లో ఉంటుందండి. ఏదైనా డిఫరెంట్ గా కావాలి అనుకుంటే ఇలాంటి చీరలు అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రానరీ గా అయితే ఉంటుంది అనమాట. ఓకే, అనుకోకుండా ఇవాళ వచ్చింది అది నాకు. ఇది మీ పాప కుట్టించారాక? హ్యాండ్స్ చూడండి. మీ పాపకా మీకా? నా కూతురికేనే. నా కూతురు నా అంత హైట్ ఉంటది అయితే. ఓకే, సో చాలా బాగుంది. షైనింగ్ చూడండి ఎంత బాగా షైనింగ్ వస్తుందో. కింద వచ్చరికి మనకి ఫ్రిల్స్ లాగా పెట్టించేసావు. హ్యాండ్ దగ్గర వచ్చరికి ఇలా మీరు బొటిక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. వీటిల్లో క్రాప్ టాప్స్ గా గానీ, మనకి లాంగ్ ఫ్రాక్స్ గానీ మీరు కుట్టించుకోవాలనుకుంటే డిఫరెంట్ స్టైల్ వెస్టర్న్ గా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ అయితే ఉంటుంది అన్న. ఈ బండిల్ నువ్వు అసలు కదిలేదు. మురారి డిజైన్ అండి, అసలు ఎంత హైలైట్ అంటే టిక్కీస్ లోనే మురారి డిజైన్ మామూలుగా ఉండదు. ఇదైతే మాత్రం ఎప్పుడొచ్చినా ఎక్కడ ఈ చీరలు అమ్ముతారా అన్న ఎత్తుక్కుంటా పోతారనమాట. అంత క్రేజ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి 6 మీటర్సే కదా అన్నయ్య నువ్వు చెప్పింది? 6 మీటర్ పక్కా ఉంటుంది. అదే బ్లౌజ్ చేత్తో పట్టుకున్న బ్లౌజ్ చూపించకరావా? ఓకే ఓకే, అన్నిటికి రా. మరి ఇదేం చెప్పబోయింది ఈ మాట? చూపించుకుంటే పక్కన పెట్టా. సో కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ శారీస్ ని సరే ఇప్పుడు 15 చీరలు కడుతున్నావు కదా కట్టలో, కొన్నిటికి బ్లౌజులు ఉంటాయా? అయితే ముక్కలు వస్తే ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి సెల్ఫ్ లోనే పెడతారనమాట. మీకు 15 మీకు ఎలా కావాలో మీ సెలక్షన్ చేసుకోవచ్చు. రేట్ చెప్పావు అనుకో, దాన్ని బట్టి చెప్తాం రేట్. బాగుంటుంది. ఇప్పుడు మంచిగా గోల్డ్ బ్లౌజెస్ ఇది కట్టినా బాగుంటది, లేదంటే సెల్ఫ్ కలర్ లో యూజ్ చేసుకున్నా బాగుంటుంది. యూజ్ అయితే ఫ్రాక్ అయినా బాగుంటది, క్రాప్ టాప్ కైనా బాగుంటది, శారీ పర్పస్ అయినా బాగుంటది. అసలు మీరు ఇవన్నీ కూడా బొటిక్ గా మీరు తీసుకుని ఏదైనా చేయాలన్నా మీటర్స్ లెక్క అయితే మాత్రం ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అనమాట. ఇలా మీకు చాలా ఉందమ్మా, 250 రూపాయలు అమ్మింది. కాకపోతే ఇప్పుడు నేను రీజనబుల్ రేట్ కి ఇచ్చేస్తున్నా. ఓకే, ఎంత రేట్ కి ఇస్తున్నావు? దాని నుంచి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది. అబ్బా లేదన్నా చెప్పన్నా, అక్కడ చెప్తావా గెస్సింగ్? ప్రైస్ గెస్ చేసుకున్నారు ఇద్దరు? నాకు తెలియదు అని చెప్పాగా. కేవలం 170 రూపాయలకి అంతేనా? 6 మీటర్ల చీర. సో చెల్లి నుంచి ఆన్సర్ వచ్చిందంటే అన్న ఆ రేట్ ఫిక్స్ చేసేసినట్టే. కేవలం 175 రూపాయలు.
5 70 బోటిక్ వాళ్ళు చూసారంటే కనుక మొత్తం కలెక్షన్ ఎత్తుకెళ్ళిపోయినా కూడా డౌట్ లేదు. ఈ రేటుకి ఈ క్లాత్ బయట నువ్వు అసలుకే కుట్టించున్న ఫ్రాక్ చూపించావు, ఇంకా అవుతారా వాళ్ళు? ఎలా సేల్ చేసుకోవాలో ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు. కేవలం 170 రూపాయలు ఇంటూ 15 చీరలు మాత్రమే తీసుకోవాలమ్మా. లేదు బండిల్ తీసుకుంటామన్నా ఇస్తాం. అలాగే అన్న, సింగిల్ మాత్రం లేదు. సింగిల్ లేదన్నా, ఈ వీడియోలో సింగిల్స్ లేవు. అందుకని చెప్తున్నా ఇందా నుంచి 15 ఇంటూ 170 రాస్తాను. అవి కూడా వచ్చేసరికి 15 కదా ఇందా పెట్టింది, అవి కూడా 15 ఇంటూ 160. అవునన్నా, ఫస్ట్ మనం పెట్టింది 10 చీరలు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే ఇది 6 మీటర్ల చీరతోనే నేను డ్రెస్ ఫ్రాక్ కుట్టించాను పిల్లకి. వాళ్ళ స్కూల్లో చున్నీ లేకపోతే స్కూల్లో ఎలా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి బయటకి మామూలుగా గౌన్ వేసుకున్నా, స్కూల్ కి చున్నీ కావాలి, అంత చున్నీ కూడా తీపిచ్చింది. అదే చీరలోనా? అదే చీరలో చున్నీ కూడా వచ్చింది మనకి, సెల్ఫ్ వచ్చేసింది. సూపర్. ఇది కూడా కొంచెం యాడ్ చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది 5 నుంచి 6 మీటర్ కొలత ముక్కల చీర. ఓకే అన్న, జాగ్రత్తగానండి. బారు చీర కాదు, ముక్కల చీర, కట్ సారీస్. అతుకు ఎటైనా రావచ్చు అన్న. ఇప్పుడు వీడియోలో చూపించిన వాటిలో 2 కట్ సారీస్ చూపించాము, 2 బిట్లు అంతే కదా. ఫస్ట్ ది ఫుల్ శారీసే, సెకండ్ ది ఫుల్ శారీసే, మూడోది కట్ శారీస్, ఇప్పుడు 4వది కూడా కట్ శారీస్. అవును, కానీ వీడియో స్టార్టింగ్ లో కృపక్ ఆల్రెడీ చెప్పింది ముక్కల చీరలు ఉంటాయి, బార్ చీరలు ఉంటాయి అని చెప్పింది. ఇప్పుడు ఏంటి ఇది కాన్సెప్ట్? జాయింట్ ఎటైనా రావచ్చు. కొలత స్టార్టింగ్ 5 నుంచి 6 మీటర్లు. క్లాత్ వచ్చేసరికి అన్ని హై ఫ్యాన్సీ క్లాత్లే. హై ఫ్యాన్సీ. ఓకే, ఆల్రెడీ మనం ఇదే చీర 175 రూపాయలు అమ్మింది, కానీ క్లియరెన్స్ సేల్ లో పెట్టాం. క్లియరెన్స్ సేల్ ఇందులో వచ్చేదానికి అన్ని హై ఫ్యాన్సీలు అని చెప్పా కదా. ఒక్కో చీర బారు చీర కొనాలంటే ముక్కల చీరే 350-400 అమ్మింది. 6 మీటర్లు 350-400 రూపాయలు అమ్మాము. ఇది కూడా మనం ఆల్రెడీ 175 రూపాయలు 180 రూపాయలు అమ్మింది ముక్కల చీర. 5 నుంచి 6 కొలత, జాయింట్ ఎటైనా రావచ్చు. 5 నుంచి 6 ఉందిగా, అయితే ఫుల్ సారీ వచ్చింది కదా. కొలత అదేలే కొలత నువ్వు చెప్తున్నావు, దాన్ని జాయిన్ చేసుకుంటే 2 ముక్కలు రావచ్చు. అలా అంటావా? సరే సరే. 2 ముక్కలు కలిపి 5.5 కాడ నుంచి 6 మీటర్ల దాకా వస్తుంది. కానీ 5 మీటర్లు ఎక్కడైనా ఒకటి తగులుద్ది కాబట్టి మనం ఆ మాట చెప్తున్నాం. సరే అన్న, నాకు కూడా అదే చెప్పా. 5 నుంచి 6 అంటే అచ్చంగా 5 వస్తాయి అని కాదు. అదే దాని నుంచి 5.5 రావచ్చు, 6 రావచ్చు. 5.5 నుంచి 6 దాకా కొలతలు. ఒకదాని జాకెట్ రావచ్చు, ఒకదాని జాకెట్ రాకపోవచ్చు. కానీ క్లాత్ అయితే మాత్రం హై ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కట్ సారీస్ లో అంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది ఫస్ట్ కాబట్టి అసలు నెంబర్ 1 ఉంటాయి. ఏదైనా చీర ఓపెన్ చేసి చూపిస్తావా? ఓకే, బండిల్ కి 30 పీసెస్ ఉంటాయి అనమాట. 30 చీరలు తీసుకోవాలా? 30 తీసుకోవాలా అంటే రేట్ అంతా తక్కువ తగ్గిస్తున్నావుగా. చెప్పు రేట్ చెప్పు మరి. కేవలం 110 రూపాయలు. 110 ఇంటూ 30 చీరలు 3300. 3000. ఓకే, తక్కువ రేటే కదా, అందుకనే. అది కూడా హెవీ క్వాలిటీలో హై ఫ్యాన్సీలో వస్తుంది. దీంట్లో ఉన్న క్వాలిటీస్ అయితే మాత్రం మీకు షోరూమ్ లో కేటలాగ్ లో ఉన్నంత హెవీ క్వాలిటీ అనేది ఉంటుంది. మాత్రం 1000 రూపాయల పైన ఉంటుంది ఈ క్వాలిటీ ప్రకారం. ఈ క్వాలిటీలే మనం ముక్కల చీరలు వచ్చి 6 మీటర్లు 350 నుంచి 450 దాకా అమ్మాం. ఏదో ఒక 2 చీరలు తీసి చూపించు అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది. ఈ అన్ని బండిల్స్ బాగున్నాయి అన్న, ఎందుకంటే చూడడానికి చాలా నిండుగా ఉన్నాయి. హై ఫ్యాన్సీ క్లాత్ లో కూడా నిండు కలర్స్ వచ్చాయి కాబట్టి మీకు ఒక 2 చీరలు అనేవి చూపిస్తాము. 5 నుంచి 6 పక్కా రావచ్చు. సింగిల్ జాయింట్ కదన్నా, సింగిల్ జాయింట్ ఏదైనా ఒకటే జాయింట్. అన్న చూడు బ్లౌజ్ వచ్చింది, చెప్పాక వస్తే రాకపోతే లేదు. బ్లౌజ్ వచ్చింది, సీక్వెన్స్ ఉంది. 380 రూపాయలు అమ్మాం. ఇది సీక్వెన్స్ కరెక్టే అన్నయ్య. మరి ఇందులో 110కి పెట్టావన్నా. మరి క్లియర్ అయ్యి నాకు షాప్ 110 అంట. నీకు కూడా తెలీదా? 110 కేవలం 110 ఇంటూ 30 చీరలు ఖచ్చితంగా. ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్. అన్నా నీ కస్టమర్స్ కి చెప్పావా ఈ ఐటమ్ ఉందని? నీ హోల్సేల్ కస్టమర్స్ కి ఈ వారం వీడియో ఏం పెట్టాం? క్లియరెన్స్ పెట్టాం. చెప్పలేదు. ఓకే డన్, బతికిచ్చేసాం. మన కస్టమర్స్ చూసుకోండి, వీడియో పెట్టగానే మీకు స్టాక్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు చాలా త్వరపడతారు, ఎందుకంటే ఇలాంటి ఐటమ్ అనేది ఒకసారి వస్తుంది, ఒక ఛాన్సే వస్తుంది. అసలు ముందుగా ఫోన్ లో వచ్చేస్తాయి. నాకైతే మా అమ్మకి ఒక 5 చీరలు తీసుకెళ్ళాలని అన్న, వీటిల్లో 5 చీరలు తీసుకెళ్ళాలంది మా అమ్మకి. 30 చీరలు తీసుకోవాల్సిందే. చూసారా, నాకు కూడా అసలు ఎంత చెప్పేశారో. ఏంటంటే రేట్ అలా ఉందండి. 110 రూపాయలు ఇంటూ 30 పీసులు అనమాట. 3300 రూపాయలు అన్నయ్య.
3300 రూపాయలు. ఈ రేట్ ఇంకా ఈ వీడియో వరకే, అంటే మనం క్లియరెన్స్ పెట్టాం కాబట్టి ఇంతవరకే. సో మంత్ ఎండింగ్ సేల్ అండి. ఈ మంత్ ఎండింగ్ సేల్ అని మీరు టైటిల్ చూసినా తమ్నైల్ చూసినా ఆ వీడియో చూసి కొనుక్కొని సరుకున్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అనమాట. కానీ ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి. మీరు ఎంత త్వరపడితే అంత బెస్ట్ ఆప్షన్. వీడియోలో మంచి క్లియరెన్స్ సేల్ అయితే పెట్టాము. ఈ కలెక్షన్ అయితే మాత్రం 30 పీసులు ఇంటూ 110 రూపాయలు మాత్రమే. ప్రతిదీ కూడా మీకు ఇంటూ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే అప్పుడు మీకు సింగిల్ లేదనేది అర్థమవుతుంది. కొలతలు చూపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి 2.5 ఒక బిట్ట. ఓకే, ఇది సెకండ్ బిట్ ఇక్కడ ఉంది. జాకెట్ కూడా వచ్చింది మా వాళ్ళు. అన్నా కాదన్నా, నువ్వు ఇక్కడ వేసిన అన్నిటికీ జాకెట్లు వచ్చినాయి తెలుసా నిజంగా చెప్పాలంటే. ఇదేమో 360 వచ్చింది కదమ్మా. 360 2.5 360 2.5 అటు ఒక 5 అన్న 6 మీటర్లు వచ్చింది. 6 మీటర్లు దాటిపోయింది. బ్లౌజ్ తో లెక్కేసావా? బ్లౌజ్ తో లెక్కేసా. 360 అక్కడ 2.5 6:30 దాకా వెళ్ళిపోయింది. 6:30 దాకా వచ్చింది. 5.5 మీటర్ చీర వచ్చింది. బ్లౌజ్ అక్కడ వచ్చింది. కానీ ఇంత పెద్ద చీర కూడా మీకు 110 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము. సో ఇవాళ అయితే మాత్రం ఇవన్నీ యాడ్ చేసినా కూడా సరిపోదండి. సర్ప్రైజింగ్ గానీ అమేజింగ్ గానీ అలా యాడ్ చేసినా కూడా సరిపోదు, ఎందుకంటే స్టాక్ అంత ఉంటుంది. స్టార్టింగ్ లోనే అన్న చెప్పాడు, అన్ని కాదులే అమ్మా నీకు సింపుల్ గా ఇచ్చేసేస్తాను ఇవాళ క్లియరెన్స్ సేల్ అని చెప్పని. అంతే సింపుల్ గా బడ్జెట్ తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే స్టాక్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఎంత త్వరపడితే అంత బెటర్. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే, ఎందుకంటే నాకు ముందు క్లియర్ అయిపోవాలి షాప్ చాలా వరకు, ఎందుకంటే రావాల్సిన సరుకులు చాలా ఉన్నాయి. సో ఇది అనేది ఇప్పుడు తీసుకోండి, అమ్మేయండి, మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి, మనం పెడుతూనే ఉంటాం. ఓకే అన్న, నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామా? వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ స్పెషల్. ఓకే, లాస్ట్ వీడియోలో ఎవర్ గ్రీన్ గానీ పోతా ఉంది. అవును, కాకపోతే ఇది స్టాక్ మామూలుగా రావట్లా వస్తుంది. పోయిన వారం పెట్టాం, అవును పెట్టావు, మళ్ళీ వచ్చింది స్టాక్. దీన్ని కూడా వదిలిద్దామని చెప్పి మళ్ళీ వేరే స్టాక్ కూడా వచ్చింది వైట్ లో అది కటింగ్ చేయించాలి, దాని వ్యవహారం ఉంది. అందుకే సో ఇవనేది ఈసారి క్లియరెన్స్ లో పెడుతున్నావు. మరి ఏంటి, ఎలా పెడుతున్నావు, ఎంతగా పెడుతున్నావు? పెడతా, చెప్తా, చెప్పేయండి. చీరలో అయితే బుట్టాలే అన్ని, ఇందులో చెక్స్ గానీ అట్లాంటి ఏమీ రావు. అవును, చూపించాము, మనం పోయిన వారం కూడా చూపించాను. పోయిన వారం అయితే మీకు బుట్టాలు అయిపోయినాయిలే అనుకునే దానికి మళ్ళీ బుట్టాలు వచ్చేసినాయి. ఓకే అన్న, కంపెనీ వాళ్ళు అట్లా పంపిస్తున్నారు ఎమ్మటే. స్టాక్ అనేది మనకి అందుబాటులో అయితే మాత్రం బాగుందండి. కేరళ సారీస్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చింది, చీర, ఇవన్నీ కూడా మంచి బుటాలోనే వస్తాయి. వీటిలో ఏంటంటే బుటాస్ లో కూడా కలర్స్ పింక్ అని, బ్లూ అని, గోల్డ్ కలర్ అని, సిల్వర్ అని, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట బుటాలో కూడాను. ఇవన్నీ కూడా కేరళ సారీస్. ఎన్ని మీటర్లు ఉంటాయండి? 6.5 ఉంటుంది. చీర జాకెట్ అయితే వస్తుంది, పెద్ద చీర అనమాట. అది గ్రేనే వచ్చింది, ఇది గ్రే కలర్ బుట్టి వచ్చింది అనమాట. డిజైన్ మారింది. ఓకే ఓకే, ఇదంతా కూడా ప్రింట్ గానీ ఫాయిల్ గానీ ఏం కాదండి, మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ తో ఉన్న వీవింగ్ అయితే వస్తుంది. చీర ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లో వేసినా, ఎన్నిసార్లు చేత్తో ఉతికినా కలర్ అలానే ఉండిద్ది, బుట్టా కూడా అలానే ఉండిద్ది అనమాట. సో దీనికి ఉన్న స్పెషాలిటీ అయితే మాత్రం ఇదే. కానీ ఈసారి అయితే మాత్రం క్లియరెన్స్ సేల్ వచ్చింది. లాస్ట్ టైం వీడియోలో పెట్టాము, నాకు అప్పుడు తెలిసి రేటు మాత్రం 205 రూపాయలు ఉంది, నాకు బాగా గుర్తుంది అది. అవును, 205. ఇప్పుడు తగ్గించారు. ఎంత పెడుతున్నావు చెప్పు? 190 రూపాయలు. 15 రూపాయలు తగ్గినట్టే అన్నయ్య, ఎందుకంటే ఇది తగ్గించి అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇది 205 రూపాయలు కాదు. నేను 205 ఎందుకు పెట్టానంటే నాకు తక్కువ రేటుకి వచ్చింది కాబట్టి పెట్టేసి. తక్కువ రేటుకి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే నీకు కొన్న రేటు కంటే తక్కువ పెడుతున్నా. ఇంకా ఓకే అన్న, నీకు కొన్నది 190. ఓకే, అదే రేటు పెడుతున్నా, ఎందుకంటే దీనికి 190 ట్రాన్స్పోర్ట్ వచ్చి కలపాలి 5 రూపాయలు. ఓకే ఓకే, GST 5 రూపాయలు కలపాలి. సో మనకి అవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఇది ఈ వీడియోలో క్లియరెన్స్ సేల్ అన్న ఒక్క రీజన్ తో వీటిలో అయితే మాత్రం మీరు ఎంత ఎతికినా మిస్ప్రింట్ ఉండదు, డ్యామేజ్ ఉండదు, ఏం ఉండదండి. ఫుల్ ఫ్రెష్ స్టాక్ అయితే చూపిస్తున్నాము. చీర మీటర్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. 6:30 చెప్తాం మనం, కానీ ఇది 6:30 దాకా వస్తుంది. అన్న ఎంత బాగుందన్న చీర, అన్ని బుట్టాలి, ఇందులో చెక్స్ అట్లాంటివి ఏమి ఉండవు. 190 రూపాయలు. మరి ఎన్ని పీసులు తీసుకోవాలి అది కూడా చెప్పు? బండిల్కి 20 కడుతున్నావు, 20 తీసుకోవాలి. ఈ రోజు అన్ని ఇంటూలే అన్నమాట. సో ఇంటూస్ పెట్టాలా చూపించడం అయితే జరుగుతుంది మీకు. భలే ఉందమ్మా. బయట కొనాలంటే 1000 రూపాయలు.
ఏదన్నా మనము మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటదన్నా. నువ్వు 190 రూపాయలు చీర అమ్ముతున్నావు, దీన్ని చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తే 600 నుంచి 700 అని చెప్పుకోవచ్చు చక్కగా. కానీ మెయింటైన్ లో మాత్రం చాలా ఉంటుందండి. సో మీరేంటంటే మీరు కలెక్షన్ ఇళ్ల దగ్గర అమ్మే వాళ్ళు ఏంటంటే తీసుకొని మీరు చక్కగా మంచి ట్రాన్స్పరెంట్ కవర్ లో కనుక పెడితే అలా ఎగిరిపోయింది చీర. అయితే మాత్రం 190 రూపాయలకి తీసుకోండి, 250 నుంచి 300 అమ్ముకోండి. ఎందుకంటే చీర జాకెట్ వస్తుంది. మనం 190కి ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళు రేట్ తక్కువ అమ్మాల్సిన పని లేదు. బయట మార్కెట్ ఎలా ఉందో అలాగే అమ్ముకోవచ్చు. రేట్ తక్కువ వచ్చింది కాబట్టి. ఈ కేరళ శారీస్ ఏంటంటే అంటే వీళ్ళు కట్టాలి వాళ్ళు కట్టాలని కాదండి, ఎవరైనా కట్టచ్చు. ఎందుకంటే ఈ బుటీలో ఉన్న డిజైన్స్ కలర్స్ మారిపోతాయి కాబట్టి. ఎస్పెషల్ గా వైట్ శారీస్ అనే చెప్పవసరం లేదు, డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చు, కలర్ఫుల్ శారీస్ అని చెప్పొచ్చు, అన్ని అలానే చెప్పొచ్చు. ఇలా బండిలకి 20 పీసెస్ అయితే ఉంటాయన్నమాట. 20 చీరలు 190 రూపాయలు. ఓకే, బాగుందన్నా. ఇది ఫుల్ శారీ కదా, అన్ని ఫుల్ శారీ. అవునవును, సారీ ఇందాక అంతా కట్ చెప్పి నాకు కట్ శారీస్ మీదే పోతుంది. బాగుంది. అమ్మో, ఇన్ని చీరలు ఓపెన్ చేసావు అన్న, చాలే అన్నా. చూడాలి ఇట్లా ఏంటంటే జనానికి తెలియాలి. 20 చీరలు పెట్టామంటే బండిల్కి 20 డిజైన్లు వస్తాయి. 20 డిజైన్లు 20 కలర్స్. మనం ఇందాక ఈ కలర్ చూపించాం, ఈ కలర్ చూపించాం కదా. ఇది మల్టీ కలర్, 2 కలిపి అంటే సింగిల్ గా వస్తాయి, డబుల్ గా కలిపి వస్తాయి. ఓకే ఓకే, నాకు మల్టీ కలర్ గా కూడా వస్తుంది. ఇలా గ్రే బుట్ట, ఈ బుట్ట ఒక్కసారి ఉండనియా, ఇదిగోండి మొత్తం జరీ వీవింగ్. అవును, ఇది ఇంకా మీకు చెప్పాలంటే ఉతికే కొద్ది మెత్తగా అయ్యిద్ది ఈ జరీ అనేది. ఓకే ఓకే సిస్టర్, ఇట్లా మల్టీ కలర్స్ వస్తాయి, అందుకని ఓపెన్ చేస్తున్నా. ఇది మనకి కొంతమంది స్పెషల్ గా కోరుకోవాలంటే ఇలా గోల్డ్ సిల్వర్ ఉన్న శారీ ఇవ్వండి అంటే ఈ చీర ఇచ్చేయచ్చు. బ్లౌజ్ వచ్చింది. ఓకే అన్న, 20 చీరలు 190 రూపాయలు మాత్రమే అనమాట. స్టాక్ అయితే ఫుల్ ఉంది. ఫుల్ ఉంది. అవును, స్టాక్ అయితే ఫుల్ ఉంది. నేను వెనక్కి తిరిగల్లా చూసి చెప్పాను. ఇక్కడ ఇంకా ఉందంటే పైన ఫుల్ ఉంటది అనమాట. ఓన్లీ 180 into 20 శారీస్. ఇంకేందన్నా సంగతి? ఈ వారానికి ఇదే బస్. ఓకే, డన్. అయితే లంగాలు అది మాత్రం కాదమ్మా, ఎప్పుడు రేట్లే అనమాట. చెప్పు. డబుల్ అంటే రెగ్యులర్ సైజ్ ఏమో 95 రూపాయలు, 95. జంబో సైజు 130 రూపాయలు. నాకు ఇది బాగా గుర్తు, జంబో సైజు. జంబో సైజు యాక్చువల్ గా ఇది కృపక్కల మమ్మీ ప్రాపర్టీ అనమాట. సో అందుకని కలెక్షన్ అనేది. కానీ ఏంటంటే క్వాలిటీ గానీ, మనకి క్లాత్ గానీ, మనకి కుట్టు, అవునన్నా, మనకి స్టిచ్చింగ్ చేసి అప్పటికప్పుడు అమ్ముతున్న లంగాలు అండి. మీకు చాలా బాగుండేది. పాప్లైనే కదన్నా, ప్యూర్ పాప్లైన్. ఇది ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ అంటారు, అంటే జంబో. అవునన్నా అన్న, ప్యూర్ పాప్లైన్ చాలా బాగుంది. ఇదిగోండి మనకి బండిల్స్ కింద కలర్స్. ఇది రెగ్యులర్, మీరు ఓపెన్ చేసింది జంబో, 130 రూపాయలు పడుతుంది. ఇది వచ్చేసరికి రెగ్యులర్ XXL దాకా వచ్చింది. రెగ్యులర్ సైజు 95 రూపాయలు పడుతుంది. సో ఇవాళ స్టాక్ అయితే మాత్రం ఇదే క్లియరెన్స్ సేల్ స్టాక్. ఓకే, సో నెక్స్ట్ మంత్ ఎండింగ్ సేల్ అయితే అదిరిపోయింది. నా ఫీడ్బ్యాక్ అయితే మాత్రం, ఎందుకంటే వీడియో చూసిన దానికి తీడ తీసిన దానికి నాకు అర్థమైంది. అన్న ఇటు చూడాలి. అది మరేంటి, బాయ్ చెప్తావా చెప్పవా? ఓకే, బాయ్ అన్న. ఇదమ్మా ఈ వారం కలెక్షన్. వచ్చే వారం మళ్ళీ ఫ్రెష్ కలెక్షన్ తో మళ్ళీ ముందుకు వస్తాం. ఓకే అన్న, ఇది క్లియరెన్స్ సేల్, గుర్తు పెట్టుకోండి. ఈ స్టాక్ మళ్ళీ దొరకదు ఈ రేట్లకి. ఎందుకంటే నాకు ముందు షాప్ క్లియర్ అవ్వాలి, అందుకోసం అని చెప్పి క్లియరెన్స్ సేల్ పెట్టా. ఇప్పుడు అంతే వాసన పెట్టేవాడిని కాదు, ఆషాఢంలో పెట్టేవాడిని ఎండింగ్. ఆషాఢం ఎండింగ్ లో పెడితే క్లియరెన్స్ సేల్ అప్పుడు బాగుంటది. కాకపోతే షాప్ నిండా స్టాక్ ఉంది. అది కాక కొత్త సరుకు కూడా వచ్చింది. కానీ అదే ఇదే అండి. ఇప్పుడు ఈ టైంలో కొనుక్కొని కనుక మీరు సేల్ చేసుకుంటే మాత్రం మంచి లాభాలు, బెనిఫిట్ అయితే ఉంటుంది. సో కుళ్ళిపోయేది కాదు, పాడైపోయేది కాదు. ఒక నెల గ్యాప్ తీసుకొని పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. కేరళ అది 190 రూపాయలు ఇస్తుంది. అవును, బయట ఎంత అమ్ముతున్నారు? హోల్సేల్ గానే 245 అమ్ముతున్నారు. పక్కా రేట్. 2.5 పెట్టాము. అవును, 2.5 పెట్టావు. 2.5 పెట్టాము. మళ్ళీ GST రేట్ల మేము
జిఎస్టీ లేకుండానే ఇస్తున్నాం. ఓకే అన్న, కట్టి తెచ్చుకోవాలి మళ్ళీ. అందుకని కావాలనుకున్న వాళ్ళు ముందుగానే స్టాక్ రిజర్వ్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ దొరకదు. మళ్ళీ నేను పెట్టానుకో ఈసారి 2.5 పెడతామో 2.30 పెడతామో కూడా తెలియదు. అవునవును, 10 రూపాయలు తేడా వచ్చిన చీరకి వచ్చినట్టే కదా. అవునవును, ఆ 10 రూపాయలు లాభం మిగిలినట్టే కదా, ఖచ్చితంగా వారం మిగిలినట్టు. అవును, అది ఆలోచించుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు ముందుగానే స్టాక్ రిజర్వ్ చేసుకుని పెట్టుకోండి. ఏం పాడైపోయాయి కాదు, కులిపోయాయి కాదు. అవును, థ్యాంక్స్ అన్న. ఈ వారం కలెక్షన్ చూపించా కాబట్టి హ్యాపీ సండే. వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ వస్తా. అంతవరకు బాయ్, సీ యూ. బాయ్ అన్నయ్య.